ఇది కనుక అనిత్యం అని తెలిస్తే నీ మనసు పోదు. నీ మనసు కనుక పోకుండా ఉందంటే అది అనిత్యం పోయినట్టే. ఇలా ఎవరైతే నమ్ముతారో అలా నమ్మినటువంటి వాడు వాటిని గురించి ఆలోచించినంత కాలం కూడా, అంటే ఈ ప్రపంచం సత్యమని, ఇదంతా దీనివల్ల నేను సుఖం పొందాలని, దీనివల్ల నేను ఏదైనా లాభం పొందాలని ఇలా ఆలోచిస్తూ ఉన్నంత కాలం కూడా అతడు ఈ మిథ్యాత్వాన్ని అంగీకరించటల్లా, అంటే ఈ ప్రపంచం ఒట్టిదే అనేటువంటి విషయాన్ని అంగీకరించటల్లా. ఇప్పుడు మనం అదే టైపు, అన్నీ తెలుసుకుంటున్నాం కానీ ప్రపంచంలో పోకుండా మాత్రం మనం ఉండటల్లా. అంతేకాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల వల్ల నాకు సుఖం కలుగుద్దని కూడా అనుకుంటానే ఉన్నాం. కాకపోతే పైకి అనకపోయినా లోపల అనుకుంటాం, గట్టిగా అనకపోయినా గుట్టుగా అనుకుంటాం. ఏమండి వీటి వల్లనే నేను లాభం పొందుతాను అని నువ్వు చెప్పక్కర్లా, కానీ లోపల మనస్తుంది. అది ఉండబట్టే కదా వాటి కోసం పోతా ఉంది. ఇలా ఎంతకాలం అయితే ఇలా పోతూ ఉన్నామో, ఎంతకాలం అయితే ఇలాంటి భావన మనకు ఉంటున్నదో అంతవరకు కూడా ఈ ప్రపంచం మిథ్య అనేటువంటి మాట మనం నోటి నుంచి అంటామే కానీ హృదయం నుంచి వచ్చినటువంటిది కాదు. యథార్థంగా లేనటువంటి దాన్ని ఉన్నట్లుగా అపోహపడటమే మిథ్యాత్వం. ఈ మిథ్యాత్వం ఏదైతే ఉందో ఈ మిథ్యాజ్ఞానం అంతా కూడా మనోసృష్టి. అంటే ఈ మిథ్యాజ్ఞానం అంటే ప్రపంచం అంతా మిథ్య అనుకున్నాం కదా, ఈ ప్రపంచమంతా మనోసృష్టి. ఇది ఎవరో సృష్టించారనుకుంటున్నారేమో, మనస్సు సృష్టించింది. ఎందుకనంటే మనసు యొక్క సృష్టి గాఢ నిద్రలో మనసు పనిచేయదు. గాఢ నిద్రలో ఏముండదు, మనసు యొక్క సృష్టి ఉండదు. అందువల్ల అక్కడ ప్రపంచం ఉందా, లేని దాన్ని ఉన్నట్టుగా ఉందా, లేనట్టుగా చూస్తామని ఉందా? గాఢ నిద్రలో ఏమీ లేదు. గాఢ నిద్రలో అక్కడ ఉన్నదేదో అదే ఉంటుంది. ఏముంది అక్కడ? సంతోషం ఉంది, హాయి ఉంది, ఆనందం ఉంది. అందుకనే గాఢ నిద్ర నుంచి లేచిన తర్వాత ఎట్లా ఉంది అని అంటే, నేను హాయిగా నిద్రపోయాను, కిమపి నా జానామి, నాకేమీ తెలియదండి, సుఖేన మయా నిద్రను భూయత, హాయిగా ఆనందంగా నిద్రపోయాను అని ప్రతివాడి యొక్క అనుభవం ఇదే. ఎవరైనా సరే గాఢ నిద్రపోయిన తర్వాత నిద్ర లేస్తే లేదా లేపితే అటువంటి వాడిని ఎలా 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 ఉంది నీకు ఇప్పుడు అని అంటే హాయిగా ఉంది అంటాడు. అదే ఆ స్వప్నం తర్వాత కానీ నిద్ర లేపితేనో అబ్బా ఎందరండి భలే భయంకరమైనవి వచ్చినాయి అంటాడు. ఇంకోడేమో ఏం ఆనందంగా ఉందిలేండి అని అంటాడు. ఆ ఆనందమైన ఈ దుఃఖమైన బాధైన ఇవన్నీ కూడా అదిగో మనసు సృష్టించినటువంటి స్వప్నం వల్ల వచ్చింది. కనుక మనసు ఎప్పుడు సృష్టిస్తూ ఉంది? ఇట్లా జాగ్రత్తలో సృష్టిస్తుందో ప్రపంచాన్ని, స్వప్నంలో సృష్టిస్తుందో ప్రపంచాన్ని. ఎందుకని? మనస్సు ఉంది కనుక. ఇప్పుడు మనస్సు ఉంది, స్వప్నంలో కూడా మనస్సు ఉంది. అంటే స్వప్నంలో ఉన్నటువంటి మనస్సుని మనస్సు సృష్టించింది. అందువల్ల అక్కడ మనోసృష్టి ఏమో స్వప్నం, ఇక్కడ మనోసృష్టి ఏమో జాగ్రత్త. ఈ రెండు ఒకటిదే. ఎందుకని? మనసు నిజమైతేగా ఆ రెండు నిజం కావటానికి. మనసు నిజమైతే మనోసృష్టి నిజం అవుద్ది. అసలు మనసే అబద్ధమైతే సృష్టి ఎట్లా నిజం అవుద్ది? అందుకన ఈ మనస్సు సృష్టించినటువంటి ఈ జగత్తు కానీ, ఆ మనసు సృష్టించినటువంటి ఆ స్వప్నం కానీ రెండు వట్టిదే. స్వప్నం వట్టిదే అంటే ఒప్పుకుంటాం, కానీ జాగ్రత్త వట్టిదేనంటే మనం ఒప్పుకోం. కాబట్టి జాగ్రత్తావస్థలోకి, స్వప్నావస్థలో నుంచి జాగ్రత్తావస్థలోకి ఎప్పుడైతే వచ్చామో మనోసృష్టి ప్రారంభం అవుద్ది. ఇది మనోసృష్టి. ఆ తర్వాత జాగ్రత్తావస్థలో నుంచి స్వప్నావస్థలోకి ఎప్పుడు పోయామో అక్కడ ఇంకో మనోసృష్టి ప్రారంభం అవుద్ది. మరి ఈ మిథ్యా ప్రపంచంలో, ఆ స్వప్న ప్రపంచంలో అన్నీ కూడా సుఖ దుఃఖాలే. ఉంటే సుఖం అని ఉంటుంది, ఉంటే దుఃఖం అని ఉంటుంది. కాసేపు సుఖం ఉంటుంది, కాసేపు దుఃఖం ఉంటుంది. ఈ మిథ్యను కనుక తొలగించావా, ఈ మనోసృష్టిని తొలగించావా, ఈ జాగ్రత్త స్వప్నాలు నీ సృష్టించినటువంటి మనస్సును తొలగించేసావా, ఇప్పుడేముంటుంది? కేవలం ఆత్మ ఉంటుంది. అక్కడుండేది ఏంటి? ఆత్మానందం, శాశ్వతానందం, బ్రహ్మానందం. అటువంటి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నాల్లో, అటువంటి సాధనల్లో భక్తి సాధన ఒకటి ఉంది, జ్ఞాన సాధన ఒకటి ఉంది. మరి అవేమిటో మనం రేపు తెలుసుకుందాం.